వామనమూర్తి గుర్తొచ్చేశాడు. పాడుతుంది కృష్ణయ్యని, కానీ ఇక్కడ మంగళం పాడింది వామనుని పాదాలు. రాముడు సంహరించాడు అంటే ఆయన బలానికి మంగళం కదా, అందుకని తిరల్పోతే అంది. తిరల్ అంటే బలం, ఆ గుణానికి మంగళం. ఇంద్రుడు తప్పు చేసినా కూడా క్షమించి 7 పగళ్ళు 7 రాత్రులు ఓర్పుతో సహనంతో 7 సంవత్సరాల వయసులో చేసిన చేష్టం అది. ఎంత గొప్ప గుణం అండి. అందుకని అమ్మో ఆ గుణానికి ఎవరైనా దృష్టి పెడతారేమో, సంహరించటమే ఎక్కువ కీర్తి. అందుకని అమ్మో ఆ కీర్తికి ఏమైనా దృష్టి దోషం తగులుతుందేమో, ఏమి మంగళం దృష్టి దోషం తగలకూడదని మంగళం పాడారు. కీర్తికి మంగళం. నాడు నువ్వు ఈ పాదాలు చక్కగా పెట్టున్నావు కదా, ఆ పాద యుగలికి మంగళం స్వామి. నేను కాదు ఇవన్నీ చేసింది, ఇదిగో చూడు నా చేతిలో ఉన్న వేలాయుధం చేసింది అంటూ వేలాయుధాన్ని చూపించారట. అప్పుడు గోదమ్మ అమ్మో ఇంత సంహారము ఈ ఆయుధం చేసిందని చెప్పి దీనికి ఎక్కడ దృష్టి పెడతారో అని ఆ ఆయుధానికి కూడా మంగళం పాడుతున్నారు.